మీరు మైల్డ్ స్వీట్ లవర్సా? అయితే ఈ రెసిపీ మీకోసమే. ఇట్స్ పైనాపిల్ కేసరి. చాలా ఈజీగా జస్ట్ 10 మినిట్స్లో చేసుకోవచ్చు. 1 బౌల్ ఆఫ్ పైనాపిల్ తీసుకున్నాను ఇక్కడ. ప్యాన్లో గీ వేసుకొని మన చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్ సూజీ రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ రోస్ట్ చేసుకున్నాను. సేమ్ ప్యాన్లో ఇంకొంచెం గీ వేసుకొని పైనాపిల్ పీసెస్ని ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆ గీ ఫ్లేవర్ మొత్తం పీసెస్కి బాగా పడుతుంది. అలాగే ఇంకొంచెం సాఫ్ట్ అవుతాయి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పీసెస్ అన్నీ కూడా. 1 కప్ రవ్వకి 4 కప్స్ వాటర్ వేసుకొని బాగా మరిగేటప్పుడు రోస్ట్ చేసి పెట్టుకున్న రవ్వ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. రవ్వని మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాతే బెల్లం వేసుకోవాలి. ముందే వేసుకుంటే రవ్వ సరిగ్గా కుక్ అవ్వదు, పచ్చి పచ్చిగా ఉండిపోద్ది అలానే. ఇంకా బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. 1 కప్ వేసుకున్నాను ఇక్కడ నేను బెల్లము. ఇన్ కేస్ మీకు ఇంకొంచెం స్వీట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇలానే బాగుంటుంది తక్కువ స్వీట్తో టేస్ట్. ఇంకా పైనాపిల్ పీసెస్ కూడా వేసేసుకొని కలుపుకోవడమే. కొన్ని డ్రాప్స్ అలా ఫుడ్ కలర్ వేసుకున్నాను నేను ఇక్కడ కలర్ కోసము, బట్ నేను జాగరీ పౌడర్ వేసాను కదా, సో దానివల్ల కలర్ డిఫరెన్స్ ఏం పెద్దగా అనిపించలేదు నాకైతే. ఇంకా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలా స్ప్రెడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా మైల్డ్ ఫ్లేవర్తో లిమిటెడ్ స్వీట్తో భలే ఉండింది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి.